అమ్మగారు ఎలా చనిపోయారు అనే దానికి ఒక ఎక్కడో విన్నాను. చంపేశారు అని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? ఎందుకు ఆ స్టేజ్కి వచ్చింది? స్టేజ్కి కాదండి, డబ్బు కోసం చంపేశారు అన్నది వచ్చింది బయటికి. నిజమేనా? అంటే ఆమెకు పొలాలు బాగా దండిగా ఉన్నాయి, బంగారు బాగుంది. మాకు తెలియదు. మేము ఎప్పుడు అమ్మ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినా 3 కార్లో వచ్చేది. ఏ కారులో వచ్చేది ఎవరికి తెలియదు. ఆ పొలాల విషయంలో కాస్త గొడవ ఉన్నది, ఎవరికి కూడా చెప్పలే ఆవిడ. నంద్యాలలో ఒక లాయర్ ఉన్నాడు, ఆయన మెడ్రాస్లో ఉన్నాడు. అప్పుడప్పుడు అమ్మ కారు వేసుకొని వచ్చి చూసి తెలియదు. ఇవన్నీ నాకు తెలియదు. కానీ అమెరికా వెళ్ళాం అమ్మ నేను. 6 నెలలు ఇండియాలో వచ్చింది. తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత 1997 మార్చి 5 1 గంటకు కొట్టారు. ఫస్ట్ డ్రైవర్ని కొట్టారు. డ్రైవర్ పక్కన నేనున్నా, నన్ను కొట్టారు. మమ్మీ చాలా లా ఉంటుంది. అప్పుడు కాస్త పెద్దకు డబ్బులు ఇవ్వాలని ఒక 4 లక్షల రూపాయల డబ్బు, అమ్మకు బాగా బంగారు ఉంది, కొద్దిగా బంగారు దాచుకొని అప్పటికి ఎవరికో తెలిసి మొత్తానికి తెలిసి కార్లో మీతో పాటు 4.5 లక్షల డబ్బులు బంగారం కూడా ఉంది. బంగారు ఉంది. ఓకే. అర్ధరాత్రి 1 గంట కొట్టారు. మార్చి 5. ఓకే. మార్చి 10 చచ్చిపోయింది. కొట్టిన తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటల్, అపోలో హాస్పిటల్కి చేర్చారు. కేకలు వేసేలకలు అక్కడ పొలాలు దగ్గర దగ్గర పొలాలు ఉంటాయి, చెనిక్కాయ చెట్లు, ఇలాంటి వరి పొలం. అట్లా మా ఏరియానే కదా తెలిసింది స్వర్ణలత గారని. మార్చి 10 ఆమె పుట్టినరోజు. మార్చి 10 పుట్టినరోజు. పుట్టినరోజు రోజే చనిపోయింది. ఇప్పుడు అమ్మది జయంతి రెండు ఒక రోజు. 10 సంవత్సరం నేను గ్రాండ్గా చేస్తా. ఓకే. అది తీరని లోటు. ఇది మామూలు రికార్డుగా స్వర్ణలత గారు 9 సంవత్సరాల వయసులో పాటలు పాడుకుంటూ ఇంత జర్నీ కొనసాగించడం అంటే అది రాయలసీమ, మన ఆంధ్ర దగ్గర తెలుగు అమ్మాయి, అన్ని భాషల్లో, అందులో హిందీ చక్కగా పాడుద్ది. ఎందుకంటే షాగలమర్లు అందరూ ముస్లిమ్సే. ఓకే. ముస్లిమ్స్ పండగకి రావాలంటే మా మమ్మీ మెడ్రాస్ నుంచి వచ్చి ఆ జెండా ఉంటుంది కదా సాయిబులకు, అది పీర్ల పండగ, ఫస్ట్ మా అమ్మే ఇవ్వాలి. ఓకే. మరవలేను అసలు. బంగార ఆభరణాల స్వర్ణలత. మీరు ఎవరైనా సుశీల గారిని అడగండి, వసంత గారిని అడగండి, లీలా గారు, జమునారాణి గారు, ఎవరు అడిగినా అసలు సింగర్ లాగా ఉండదయ్యా మీ అమ్మ, ఒక జమీందర్ లాగా. షూటింగ్కి వస్తే అన్ని నగలు వేసుకుండేది. చెప్పలేం. వాణేశ్వరి గారు అంటారు అప్పుడప్పుడు. రమణమ్మ అంటది, సింగర్ రమణమ్మ. ఆమె కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చిందంట. ఎస్ రాజేశ్వర గారి దగ్గర మా అమ్మ పోయి ముందు కూర్చున్నది. ఈ రమణమ్మ ముందు మా అమ్మ పడిన పాటలన్నీ ఈమె కచేరీల్లో పాడేదంట. ఓకే. స్వర్ణలతను చూస్తానా అని అనుకున్నదంట. ఎస్ రాజేశ్వర దగ్గరికి పోయింది. ముందు మా అమ్మ పోయి కూర్చున్నది. బాగా ముద్ద ముఖం, కలరింగ్ ఇంటికి అమ్మకి. సినిమాలో యాక్ట్ చేసింది కదా అంటేనే అప్పుడు స్వర్ణలత రావణ అని కొత్త అమ్మాయి, మన జేవి రాఘవులు గారి సొయాన చెల్లెలు అంటే మా అమ్మను గట్టిగా వాటేసుకున్నదంట. అమ్మ స్వర్ణలత అంటే మీరేనా అని చూసి, ఒక సింగర్ లాగా లేదండి, ఒక పెద్ద జమీందర్ లాగా రవణమ్మ ఇప్పటికి అంటారు నాతో. అంత బంగారు వేసేది అమ్మ. అసలు ఆర్థిక ఇబ్బందులు అంటే తెలియదు. ఒకరోజు బాలమూరుల కృష్ణ గారి ఇంటికి వెళ్ళా నేను. మహానుభావుడు, సంగీత విద్వాంసుడు కదా. వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసిన తర్వాత ముందుగానే ఎవరు వచ్చారంటే స్వర్ణలత గారి అబ్బాయినండి అన్న. అయ్యరా, ఎక్కడ స్వర్ణలతమ్మ గారు? స్వర్ణలత గారితో కూడా నేను పాడానండి అన్నాడు. అడిగా ఏ పాట పాడిందంటే, ఇప్పుడా? ఎప్పుడో నాయన, సుశీల గారి కంటే ముందు వచ్చింది మహానుభావురాలు. నేను చాలా స్టన్ అయిపోయా. అంకుల్ అమ్మగారి ఫంక్షన్ పెడుతున్నా, మీరు రావాలంటే. ఎందుకు రా నాన్న? తప్పకుండా. వచ్చాడు. ఏం చేశారు ఫంక్షన్ అంటే? అమ్మగారి ఫంక్షన్ మార్చి 10 జయంతి వర్ధంతి జరుపుతాను కదా ప్రతి సంవత్సరం. అమ్మగారి పేరుతో జిక్కి గారికి ఇచ్చాను అవార్డు లాగా. తర్వాత కాస్త వీర కంకణం లాగా ఇచ్చాను. జిక్కి గారు బతికున్నప్పుడు. జిక్కి గారు మా అమ్మగారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు అమ్మగారి పేరు మీద ఏమైనా చేశారా పుస్తకాలు కానీ, లేకపోతే? పుస్తకం చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నారా? ఆ ఫొటోస్, అరుదైన ఫొటోస్ కావాలి నాకు, చేస్తున్నా. కలెక్ట్ చేస్తున్నారా? ఓకే. ఫొటోస్ అప్పట్లో ఘంటసాల గారితో, ఇంద్రమ్మ గారితో చాలామంది సన్మానాలు చేశారు. అవన్నీ ఫొటోస్. అవన్నీ జయంతి సత్యం గారు ఉండేవారు,
స్టిల్ ఫోటోగ్రాఫర్. ఆయన దగ్గర ఉండేటి, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో అన్ని చాలాసార్లు వెతికా. సంజయ్ కిషోర్ దగ్గర ఉన్నాయని అడిగాను.